కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ 17 ఏళ్ల మైనర్ బాలిక పైన అత్యాచారానికి ఒడిగట్టాడు. మద్యం తాపించి మరి అత్యంత క్రూరంగా వ్యవహరించాడని ఆ మైనర్ బాలిక తన తల్లి ఇద్దరు కలిసి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో నిన్న సాయంత్రం ఫిర్యాదు ఇవ్వటానికి వెళ్లి కొన్ని గంటల పాటు నిరీక్షణలో ఉండి ఇవాళ ఉదయం పిటిషన్ ను పోలీసులు స్వీకరించారు. ఈ రోజు ఎఫ్ఐఆర్ చేశామనేటువంటి పేరిట ఇప్పటికీ కూడా అరెస్టు చేయలేదు. ఫోక్సో యాక్ట్ కూడా నమోదైందని చెప్పి చెబుతున్నారు. కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే తక్షణమే డీజీపీ జోక్యం చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి తన కొడుకు మీదనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తే ఈ రోజు ఎలా ఉంటదనేటువంటి భయభ్రాంతుల్లో పోలీసులు ఉండొచ్చు. అందుకనే చట్టబద్ధంగా వ్యవహరించాలి. మైనర్ బాలిక పైన జరిగినటువంటి అత్యాచారం గాని ఆ ఆకృత్యం మీద గాని చట్టబద్ధంగా స్పందించాలని చెప్పేసి కోరుతున్నాను. ప్రధానంగా సాయి భగీరథ్ అనేటువంటి వ్యక్తి తన తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడనేటువంటి పేరిట గతంలో తాను చదువుతున్నటువంటి విద్యా సంస్థల్లో చేసినటువంటి అరాచకాలు కూడా అంతా ఇంత కాదు, మనందరికి తెలుసు. నిరుపేద విద్యార్థిని పట్టుకుని అత్యంత క్రూరంగా ర్యాగింగ్ చేసినటువంటి సంఘటన తాను చేసింది కూడా మనం చూసాం. ఆ తర్వాత ఒక విద్యార్థిని రూమ్ లో బంధించి దౌర్జన్యపూరితంగా వ్యవహరించింది కూడా చూసాం. ఈ రోజు మైనర్ బాలిక పైన అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా ఆ మైనర్ బాలికే హనీ ట్రాప్ చేసింది అనేటువంటి పేరిట ఈ రోజు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం చూస్తా ఉంటే ఆ సాయి భగీరథ్ ని వెనకేసుకు రావటం, కేసు నుంచి తప్పించడానికి కావాల్సిన కుట్రలన్నీ జరుగుతున్నట్టుగా అర్థమవుతున్నది. ఆమె 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు డిమాండ్ చేసింది అనే పేరిట ఈ రోజు రివర్స్ గా ఆ కుటుంబం పైన రివర్స్ కేసులు పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. వాస్తవంగా ఈ రోజు 50,000 రూపాయలు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ ఇచ్చాడు అని చెప్పేసి చెబుతుంటే ఏ తప్పు చేయనటువంటి వ్యక్తి 50,000 రూపాయలు ఎందుకు ఇచ్చాడు ఆ కుటుంబానికి, ఆ మైనర్ బాలికకి ఎందుకు ఇచ్చాడని. ఒక ఆడబిడ్డ నా పైన అత్యాచారం చేశాడు, నాకు మద్యం దాపించాడు, నన్ను మత్తులో ముంచెత్తాడు, నా పైన ఇట్లాంటి అకృత్యానికి పాల్పడ్డాడని చెప్పేసి పోలీసుల దగ్గరికి తన తల్లిని తీసుకొచ్చి ఆశ్రయం కోరడానికి వచ్చింది అంటేనే ఇతను క్యారెక్టర్ ఏంటో అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఇట్లాంటి మైనర్ బాలిక మీద అత్యాచారాలు జరిగినప్పుడు బండి సంజయ్ గారు స్పందించినటువంటి తీరులో తన కొడుకైతే మాత్రం వెనుకొసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎందుకు జరుగుతూ ఉంది. గతంలో తాను చదువుతున్నటువంటి విద్యా సంస్థల్లో కూడా ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేసినప్పుడు బండి సంజయ్ గారు వెనుకేసుకొచ్చినటువంటి పద్ధతుల్లోనే ఈ రోజు కూడా వెనుకేసుకొస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి, ఏ రకంగా కూడా చట్టబద్ధంగా వ్యవహరించాలి, ఏ రకంగా కూడా తనని సేవ్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. చట్టం అందరికీ సమానమే. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారంగా చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసి చెబుతున్నప్పుడు ఈ రోజు నిందితుడు ఫలానా అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు కొడుకైతే ఒక రకంగా, అట్టడుగు పేదవాడైతే మరొక రకంగా ఉండటానికి వీల్లేదు. అందుకని సాయి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి, ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలి. వారు పెట్టినటువంటి సెక్షన్స్ ని బిఎన్ఎస్ సెక్షన్స్ చూస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చే విధంగా ఉంది. అంటే ఇట్లాంటి అత్యాచారాలు చేసేటువంటి వాళ్ళను రక్షించేటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తా ఉన్నాం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళకే అత్యంత ఎక్కువ గౌరవ కీర్తి ప్రతిష్టలు చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాను. గతంలో బిల్కిస్ బానో కేసులో ఇలాంటి ఘటన చవి చూసినాం, గతంలో ఉన్నావ్ కేసులో జరిగినటువంటి చూసాం, హత్రాస్ ఘటన జరిగినప్పుడు చూసాం. ఇలాంటి ఘటనలన్నిటికీ అత్యాచారాలకి, రేపిస్టులకి సత్కారాలు, గౌరవాలు ఇస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఈ రోజు ఆ రకమైనటువంటి ఏమన్నా సత్కారం చేయడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధమవుతున్నాయా అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే తక్షణమే సాయి భగీరథ్ బండి సంజయ్ కుమారుడైనా ఎవరైనా కావచ్చు చట్టబద్ధంగా వ్యవహరించబడాలి, తక్షణమే అరెస్ట్ చేయాలి, ఫోక్సో యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి. మైనర్ బాలిక పైన చేసినటువంటి ఆకృత్యానికి తగిన శిక్ష విధించాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అలాంటిది జరగని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని అరెస్ట్ అయ్యేంత వరకు కూడా దీనిపైన ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రేపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి ఉన్నటువంటి ఆయన కుమారుడి యొక్క నిర్వాహకం, దాన్ని బట్టే ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏమిటో మీకు అర్థం చేసుకోవాలి. అందుకని బండి సంజయ్ని కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రకమైనటువంటి ఆకృత్యాలు తెలంగాణలో మరొకటి జరగకుండా చూడాలని చెప్పేసి రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.